పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. త్వరలో 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు దఫాలుగా పార్టీతో ఈసీ చర్చలు జరిపింది. మరో వారంలో ఈసీ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉంది ఈసీ. ఇక వరుస పర్యటన చేస్తూ ఉన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతాల్లో జోరుగా రాజకీయ ప్రచారాలు కొనసాగుతూ ఉన్నాయి. బెంగాల్లో ఎన్నికలను 2 దశల్లో నిర్వహించాలని కూడా యోచిస్తూ ఉన్నారు. టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, ఆప్ నేతలు ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోయేటువంటి ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఇటు ఈసీ మొత్తం కూడా అనౌన్స్మెంట్ షెడ్యూల్ కూడా ఖరారు చేస్తుంది. వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఎలక్షన్స్కి ఈసీ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, 4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడానికి కూడా ఇప్పటికే ఎన్నికల చీఫ్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆయా రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులతో పాటు అక్కడ ఉన్న అధికారులు, పోలింగ్ స్టేషన్లు ఎలా నిర్వహించాలి, ఎన్ని స్టేషన్లు నిర్వహించాలి, అదేవిధంగా భద్రత, ఎన్నెన్ని ప్లాట్ఫామ్ల భద్రతను సమకూర్చాలి ఆయా రాష్ట్రాలకు అనే అంశం పైన ఈసీ జ్ఞానేష్ కుమార్ ఆరాధిస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో దాదాపు మార్చి 3వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందండి. గతం నుంచి కూడా యూటీవీ చెప్తానే ఉంది. అయితే ఇదే నేపథ్యంలో భాగంగా ఎన్నికల కమిషనర్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోపక్క అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం, కేరళ, వెస్ట్ బెంగాల్, ఇక్కడ ప్రధానంగా అస్సాం, కేరళ దగ్గర ఉంటాయి అసెంబ్లీ సీట్లు. ఎందుకంటే కేరళలో కూడా దాదాపు 140 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. అస్సాం కూడా దగ్గర అదే విధంగా ఉంటాయి. మరోపక్క పుదుచ్చేరిలో కేవలం అతి తక్కువ సీట్లు ఉంటాయి, 28 సీట్లు ఉంటాయి. అక్కడ చిన్న కేంద్రపాలిత ప్రాంతం. మరోపక్క వెస్ట్ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు, తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో దాదాపు 2 విడతల పోలింగ్ జరపమని ఇప్పటికే తృణమూల్తో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు కూడా ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఎందుకంటే బెంగాల్ రాష్ట్రంలో దాదాపు 294 అసెంబ్లీ స్థానాలు ఉండడం, 2 విడతల ఫేజ్ జరగాలనుకుంటే అక్కడ ప్రధానంగా భద్రతా అంశాలు కావచ్చు, మరోపక్క ఏదైతే కీలకమైన ప్రాంతాలు, ఏదైతే ఎన్నికల్లో ఏదైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్న చోట ఒక చోటు, మరోసారి ఒక చోటు, రెండు విడతలుగా ఎన్నికలు జరపమని ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే మార్చి 3వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాలు దాదాపు అస్సాం, కేరళ, పుదుచ్చేరి, ఈ మూడింటికి ఒకే ఫేజ్ లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరో 2 రాష్ట్రాలు ఏదైతే తమిళనాడు, వెస్ట్ బెంగాల్ కు 2 విడతలుగా ఎన్నికలు జరిగే అవకాశం ఇప్పటికే అటు తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో 2 రాష్ట్రాల్లో, మరోపక్క అస్సాంలో, ఈ 3 రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల యుద్ధం మొదలైందని చెప్పొచ్చు. అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు, తీవ్ర ఆరోపణలు చోటు చేస్తున్నాయి. మరోపక్క కేరళ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వర్సెస్ ఎల్డీఎఫ్, ఏదైతే పినరాయి విజయన్ అధికారంలో ఉన్నారు, లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈ పుదుచ్చేరిలో బీజేపీ, ఎన్ఆర్ఐ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే మొత్తం 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మార్చి 3వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికల కమిషన్ పర్యటిస్తున్నారు. మరోపక్క ఎన్నికల సంఘాన్ని కూడా సమాయత్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ కూడా త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఎన్నికల నోటిఫికేషన్ కు పోలింగ్ డేట్ కు దాదాపు మధ్యలో 45 రోజుల్లో ఎన్నికలు కంప్లీట్ చేయాలనే నిబంధన ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినదే మోడల్ ఆఫ్ కండక్ట్ అమలు లేకొస్తుంది. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే అన్ని ఆపేయాల్సిన పరిస్థితి ఉంది. మరొక మోడల్ ఆఫ్ కండక్ట్ రాకముందే ఆయా రాష్ట్రాలు కూడా ప్రజలకు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు కానీ, లేక సంక్షేమ పథకాలకు సంబంధించిన వ్యవహారాలను కానీ కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీ ఇప్పటికే సూచనాప్రాయంగా ఎన్నికల సంఘాన్ని కోరింది, ఎన్నికలు జరపమనంటూ ఒక
ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే రాబోయే రోజుల్లో మార్చి 3వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈ ఎన్నికల నోటిఫికేషన్ లో భాగంగా 5 రాష్ట్రాల్లో ఇప్పటికే 4 రాష్ట్రాలు కేంద్ర పాలిత పుదుచ్చేరి వ్యవహారం అయితే ఒక చిన్న రాష్ట్రం కాబట్టి తక్కువ వన్డేలో ఎన్నికలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల అంశంలోనే ఈసీ ఎలా నోటిఫికేషన్ ఇస్తుంది, ఎన్ని ఫేజ్లు ఇస్తుంది అనేది కూడా వేచి చూడాలి రేణు. ఎస్, ఇక బెంగాల్లో ఇప్పటికే కూడా 2 దశల్లో నిర్వహించాలని పార్టీల నుంచి ఈసీకి రిక్వెస్ట్ అందినట్లుగా తెలుస్తోంది కిరణ్. ఎస్ రేణు, ఇక్కడ ప్రధానంగా కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి రేణు వెస్ట్ బెంగాల్లో. ఎందుకంటే అటు బంగ్లాదేశ్ కు సంబంధించిన చొరబాటుదారులు భారతదేశంలోకి ఇటు వెస్ట్ బెంగాల్కి అడుగు పెడతారనే ఆరోపణలపైన బీజేపీ పదే స్పందిస్తుంది. మరోపక్క అక్కడ ఉన్న కీలకమైన ప్రాంతాల్లో భద్రతా దళాలు కానీ మరొక ఏదైతే ఎన్నికల సంఘానికి కూడా 2 విడతల ఫేజ్ అంటే దాదాపు 294 అసెంబ్లీ స్థానాలు ఉండడం అక్కడ ప్రధానంగా కీలకమైన అంశం. ఎందుకంటే ఒక విడత 140 స్థానాలకు, ఒక విడత మిగిలిన 154 స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అన్ని పార్టీలు బీజేపీతో సహా తృణమూల్ కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కూడా కోరాయి. అయితే తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాల్లో ఇక్కడ ఒకే విడతతో ఎన్నికలు కంప్లీట్ చేస్తారా లేక 2 విడతల్లో ఎన్నికలు జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే చూసినప్పుడు ఒక పుదుచ్చేరి వ్యవహారం తప్పితే మిగిలిన 4 రాష్ట్రాల్లో కూడా ఎన్నికల హోరాహోరీ మొదలైంది. అధికార ప్రతిపక్షాలు మాటల దాడి చేస్తున్నాయి. మరోపక్క కేంద్రం ఏదైతే బీజేపీ కూడా ఇప్పటికే వెస్ట్ బెంగాల్ ను ఇటు తమిళనాడు టార్గెట్ గా చేస్తున్నది. వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలంటే ఇప్పటికే అమిత్ షా, మోడీ పదే వెస్ట్ బెంగాల్ ఇటు తమిళనాడు చుట్టూ తిరుగుతాయి. అయితే తమిళనాడు కన్నా వెస్ట్ బెంగాల్ గెలవడానికే బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత పదే బెంగాల్ పైన బీజేపీ దృష్టి పెట్టింది. మమతా బెనర్జీని ఖచ్చితంగా ఓడించి తీరాలనే యోచనలో బీజేపీ పక్కా వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే దాదాపు 2011లో అధికారంలోకి వచ్చిన మమత 3 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు. 4వసారి కూడా వెస్ట్ బెంగాల్లో గెలవడానికి ఇష్ట ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క బీజేపీ వర్సెస్ మమతాగా యుద్ధం నడుస్తుంది. మోడీ వర్సెస్ మమతాగానే ఈ ఎన్నికలు చూస్తున్నారు. మరోపక్క తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎన్డీఏతో అన్నాడీఎంకే పార్టీ జత కట్టడంతో నేరుగా స్టాలిన్ కూడా మోడీనే టార్గెట్ చేశారు. అటు మోడీ ఇటు పళనిస్వామిని ఇద్దరిని టార్గెట్ చేసుకుని ఢిల్లీకి తమిళనాడుకి మధ్య ఎన్నికలు అంటూ మరో సెంటిమెంట్ రాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క అస్సాం వ్యవహారం మనం గమనించినప్పుడు అస్సాంలో ఇప్పటికే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, అక్కడ ఉన్న కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళి ముఖ్యమంత్రి అయిన నేపథ్యం ఉంది హిమంత బిశ్వ శర్మ. మరోపక్క అక్కడ ఉన్న కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మధ్య వాగ్వాదం, తీవ్ర ఆరోపణల మధ్య గౌరవ్ గొగోయ్ ఏదైతే అస్సాం పిసిసి అధ్యక్షుడు కన్నా గౌరవ్ గొగోయ్ సీఎం హిమంత బిశ్వ శర్మ మధ్య మాట యుద్ధం నడుస్తుంది. ఇద్దరు ఏదైతే పరు నష్టం దావా వరకు వెళ్ళారు. ఏకంగా గౌరవ్ గొగోయ్ ఏకంగా హిమంత బిశ్వ శర్మ కుటుంబ సభ్యులు 1000 కోట్ల భూ కబ్జా చేశారంటే ఆయన చేసిన ఆరోపణల పైన 500 కోట్ల పరు నష్టం దావా ఇప్పటికీ హిమంత బిశ్వ శర్మ వేయడం కూడా జరిగింది. ఇలా ఆయా రాష్ట్రాల పరిస్థితులు, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల హోరాహోరీ మొదలైంది రేనా. అయితే ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఈ రసవత్తరం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు రేపు. రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఇప్పటికే కూడా ఎప్పుడు షెడ్యూల్ను ప్రకటించేందుకు కూడా డేట్స్ ఖరారు చేస్తూ ఉంది. మరొక వైపు చూస్తే కనుక ఆయా ప్రాంతాల్లో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కూడా చూస్తూ ఉన్నారు. ఈ రకంగా కూడా ఎన్నికలకైతే ఈసీ సిద్ధమవుతూ ఉంది.